ప్రతి రైతు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జడ్జి మట్ట సరిత అన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో న్యాయ అక్షరాస్యత శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు జడ్జి మట్ట సరిత హాజరై రైతు సంక్షేమ పథకాలు, నకిలీ విత్తనాలు మరియు ఎరువులు గుర్తించుట, పంట ఇన్సూరెన్స్ చేయించుట గురించి, వినియోగదారుల ఫోరం మరియు కంప్లైంట్ చేయుట గురించి, మండలంకు సంబంధించిన ఉచిత న్యాయ సేవా కేంద్రం తొర్రూరు కోర్టు నందు కలదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి వివరించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి అని చెప్పడానికి వచ్చాం. మేము జనరల్గా కోర్టులలో చూసినప్పుడు ఈ వ్యవసాయదారులు ఏదైనా కోర్టు కేసులలో వచ్చినప్పుడు మరి ఎందుకయ్యా మీరు ఇలా చేశారు, ఇది మీరు ముందు చూసుకోకూడదా అంటే, ఏమో అమ్మ మాకు చదువు రాదు, మాకేం తెలియదు అంటారు. దానికోసం అని చెప్పే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయదారులుగా మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, చేస్తున్న పొరపాట్లేంటి, చేస్తున్న తప్పులేంటి అని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను వ్యవసాయ ఆధారిత చట్టాల గురించి ఫస్ట్ సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం వ్యవసాయం చేసుకోవాలంటే పొలం దున్ని రెడీ చేసుకొని విత్తనాలు, మీ ఏవో గారు చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు ఏం చెప్తున్నారు, మనము నకిలీ విత్తనాలని కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయా? కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? వస్తున్నాయి, పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన చిన్నప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అవే ఉండొచ్చు, లేదంటే దానికన్నా ఇంకా సాంకేతికంగా అవి అభివృద్ధి అయ్యి ఇంకా పెద్దగా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి చాలా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సంబంధించి విత్తనాలే అనుకున్నాము. ఇంతకుముందు అందరూ విత్తనాలు వాళ్ళ అంతటా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గరికి వెళ్ళడము, లోకల్లో కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి కానీ ఈ విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా పురుగు మందులు కానీ ఇవి తీసుకొని వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు జెన్యూన్ ఏంటిది అనేది చూసుకోవట్లేదు. దానికి వాడు బిల్ ఇస్తున్నాడా లేదా అని చూసుకోవట్లేదు. ఎక్కడో ఎవరో ఇది ఏంటంటే పనిచేస్తుందని చెప్పగానే వచ్చేస్తున్నారు. దానికి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీవి వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు అమ్ముతున్నారు. సో అలాంటి నకిలీ విత్తనాలు ఏంటిది ఎలా మనం గుర్తించాలంటే మన ఏవో గారికి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని అవి నకిలీయా కావా అనేది మనము గుర్తించాలి. అలాగే వాళ్ళు మీకు సరైన బిల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వాటి వల్ల ఏమైనా నకిలీ అయితే మనకి సరిగ్గా మొలకెత్తవు, సరిగ్గా పంట దిగుబడి రాదు. సో మీరు అవి గుర్తించుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లైసెన్స్ లేని ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి కూడా, అంటే గుంటూరు నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, చేస్తున్నారు. మీ అమ్మాయిల పేర్ల మీద కొడుకులు లేరు, మీ అమ్మాయిల పేర్ల మీద అట్లా కానీ మీ వేరే అల్లుళ్ళ మీద రిలేషన్ వేరే దగ్గర పెట్టిరనుకో అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. తర్వాత వీళ్ళు గొడవలు అవుతాయి. ఇట్లాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. ఇట్లాంటివి మీరు పెట్టుకోకండి. మీరు ఏది ఉన్నా కూడా రైతు బీమాలో మీ కన్సర్న్, రైతు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. ఇది 5వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి 5వ తారీఖుల్లో ఇది ఒకటి ఇచ్చే, మీ నామినీ ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, ఒక ఫామ్ ఉంటది, ఫామ్ అప్లికేషన్, దాని మీద సైన్ చేయాలి రైతు. ఆ సైన్ చేసిన ఫామ్ మాకు ఇస్తే మేము ఎన్రోల్ చేసేస్తాం. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉంది. ఇది గమనించి కొద్దిగా త్వరపడి ఇచ్చేయండి. అట్లానే రైతు బీమా పంట బీమా పథకం కూడా PMFJY అని ప్రధాన ఫసల్ బీమా యోజన కూడా నెక్స్ట్ క్రాప్ బుకింగ్ అవుతుంది. ప్రెసెంట్ ఏఈఓలు ఏ పంట వేసుకున్నారు, ఏ పంట మీరు సాగు చేస్తున్నారు అనేది ఏఈఓలు డీటెయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి అక్టోబర్ నవంబర్ లో మనకు పంట బీమా కూడా వస్తుంది. Sri News, Me News.